మంచి జీతంతో కూడిన ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ కలలుకంటూ ఉంటారు. నచ్చిన కంపెనీలో ఉద్యోగం కోసం ఎన్నో రోజులు వెయిట్ చేస్తూ ఉంటారు. పలుసార్లు ఉద్యోగం కోసం అప్లై చేస్తారు. అయినా నో వేకెన్సీస్ అంటూ కంపెనీలు చాలాసార్లు తిరస్కరిస్తాయి. ఆ వ్యక్తికి కూడా 3 సార్లు అలాంటి అనుభవమే ఎదురైంది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి 4వసారి అప్లై చేశాడు. ఆ వ్యక్తి సేకరించిన సమాచారం చూసి కంపెనీ యాజమాన్యానికే దిమ్మ తిరిగిపోయింది. ఓ వ్యక్తి ఓ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇప్పటికే 3 సార్లు తిరస్కరణకు గురయ్యాడు. అకౌంటెంట్ పోస్ట్ ఖాళీ లేదంటూ ఆ కంపెనీ చెబుతూ వచ్చింది. ఇటీవల ఆ కంపెనీ అకౌంటెంట్ మరణించాడు. దీంతో ఆ వ్యక్తి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాడు. ఈసారి చాలా పకడ్బందీగా సమాచారం సేకరించి జాబ్ అప్లికేషన్ రూపొందించాడు. తన రెజ్యూమ్తో పాటు అకౌంటెంట్ మరణించిన విషయాన్ని, తన సంతాప సందేశాన్ని కూడా జత చేశాడు. అంతేకాదు, ఆ అకౌంటెంట్ మరణించాడనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి అతడి అంత్యక్రియలు కూడా హాజరయ్యానని అందులో పేర్కొన్నాడు. ఈసారి తన అప్లికేషన్ రిజెక్ట్ చేసేందుకు ఎలాంటి అవకాశమూ లేదని, ఖచ్చితంగా తనకు జాబ్ ఇవ్వాల్సిందేనని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ జాబ్ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.